వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. రైల్వే ఎల్సీ గేటు ఢీకొన్న ఆర్టీసీ బస్సు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఎల్సీ గేటు దగ్గర ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి పలాస వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు అనూహ్యంగా దూసుకొచ్చి లాక్ అవుతున్న ఎల్సీ గేట్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పెద్ద శబ్దంతో ఎల్సీ గేటు బీమ్ విరిగిపోయి బస్సుపై పడింది. ఈ హఠాత్ పరిణామానికి బస్సులో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అదే సమయంలో గుణపూర్ కటక్ ప్యాసింజర్ పలాస వైపు వస్తుండటంతో ప్రయాణికులంతా బస్సు దిగి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. రైల్వే గేట్ కీపర్ సకాలంలో స్పందించి రైల్వే స్టేషన్ మేనేజర్తో పాటు రైల్వే ఇంజనీరింగ్, ఆర్పీఎఫ్, సిగ్నల్ డిపార్ట్మెంట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న రైల్వే, ఆర్పీఎఫ్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాల రాకపోకలను నిలువరించారు. అరగంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించిన ఆర్పీఎఫ్ పోలీసులు ప్రమాదానికి కారకుడైన ఆర్టీసీ బస్ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. బస్సును ఆర్టీసీ డిపోకు తరలించారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా గేటు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. లేదు మళ్ళీ నిమిషాలకి గుణపూర్ నుండి కటక్ వెళ్లే ప్యాసింజర్ రైలు కోసమని గేట్ మెన్ గేట్ వేస్తున్న సమయంలో ఏపీఆర్టీసీ బస్సు పల్లె వెలుగు బస్సు ఓవర్ షూట్ చేసుకొని రావడం జరిగింది. దానివల్ల గేట్ విరిగిపోయింది. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. గేట్ మెన్ అప్రమత్తమై ఆర్పీఎఫ్ స్టాఫ్కి అందరు అఫీషియల్స్కి తెలియజేయడం వల్ల వచ్చి ఇక్కడ కంట్రోల్ చేయడం జరిగింది. సేఫ్గా ప్యాసింజర్స్ని పంపించడం జరిగింది. దీని మూలంగా ఒక అరగంట వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఏపీఆర్టీసీ బస్సుని ఆర్పీఎఫ్లు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. ఫర్దర్ ఎంక్వైరీ అయినాక మిగతా విషయాలు తెలుస్తుంది.